సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిజంగా ఈ సృష్టి ఎంత అందమైనది కదా. సృష్టికర్త ఎంత అందంగా సృష్టిని సృష్టించాడు. ఆయన నోటి వాక్కు ద్వారా సమస్తము కలిగింది. మీరు చూస్తున్నారు కదా ఎంత అందమైన ప్రదేశంగా ఈ ప్రాంతం ఉన్నదో. కర్ణాటక ప్రాంతంలోని సింధనూరు పట్టణం దగ్గరలో మేము ఉన్నాము. మరి ఆయన మహాకృప, ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. యోబు గారు అంటున్నారు, నన్ను శోధించబడిన తర్వాత నేను సువర్ణముగా మార్చబడతాను. మరి ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఈ మాట పలుకుతున్నాడు. తన సంతానము 10 మంది పిల్లలు చంపబడినారు. ఆయనకున్న ఆస్తి అంతా పోయింది. తన దేహమంతా మరి కృషించిపోయిన స్థితిగతులలో నేను శోధించబడిన తర్వాత సువర్ణము వలె మార్చబడతాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఈ వాగ్దానం ఉంటుంది. నశించిపోవు సువర్ణమే అగ్ని పరీక్షకు నిలవబడినదై ఏ విధంగా స్వచ్ఛమైన సువర్ణంగా మార్చబడుతుందో, బిడ్డలారా, పరిశుద్ధులారా, ఈ విశ్వాసము మనకు అగ్ని శోధన లాంటి శ్రమలు కొన్ని మార్లు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను వెంటాడుతూ ఉంటుంటాయి. మనం కృంగిపోకూడదు, కృషించిపోకూడదు. ఒకసారి యోబు గారిని జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆయన 3 స్నేహితులు వచ్చి ఎంతగా ఆయనను నిందించారు, ఎంతగా అవమానపరిచారు. నీవే నీతిమంతుడువా, నువ్వే భక్తుడివా, నువ్వే పరిశుద్ధుడువా. ఈ రీతిగా మనల్ని కూడా ఈ లోకము అనేకులు, ఈ లోకము కాకులు నిందల పాలు చేస్తుంటారు, అవమానాల పాలు చేస్తుంటారు, మనల్ని వెంటాడుతుంటారు. కానీ నీ నిరీక్షణ వదలొద్దు బిడ్డలారా. సో ఆయన నిన్ను శోధించిన తర్వాత, నీకు వచ్చిన శోధన తర్వాత నిన్ను సువర్ణముగా మార్చబోతున్నాడు. ఆ సువర్ణమ వీధులు గల రాజ్యమును నీకు ఇవ్వబోతున్నాడు. ఎలాంటి రాజ్యం అది? సువర్ణ బంగారంతో వేయబడిన రోడ్లు, అలాంటి రాజ్యమును స్వతంత్రించుకోబోతున్నాం. కాబట్టి యోబు గారి యొక్క స్నేహితుల విషయంలో మరి వారిని క్షమించాలంటే మళ్ళీ యోబు గారే ప్రార్థన చేస్తేనే పరలోకపు తండ్రి క్షమించాడు. ఎంత గొప్ప భాగ్యం యోబు గారికి. బిడ్డలారా, నీకు కూడా అదే భాగ్యం ఇస్తున్నాడు. నీవు నిన్ను నిందించేవారిని, నిన్ను హింసించేవారిని, నిన్ను బాధ పెట్టేవారి గురించి వారికి నువ్వు ప్రార్థన చేయి. వారిని నువ్వు ప్రేమించి హృదయంలో వారి గురించి విజ్ఞాపన చేయి. అయ్యా తండ్రి, వీరు తెలగ చేస్తున్నారని. అప్పుడు నీవు దీవించబడతావు. ఏది రీతిగా అయితే యోబు గారు రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడో అదే కృప నీకు నాకు అనుగ్రహిస్తాడు. బిడ్డలారా, అదే ఆశీర్వాదం నీకు నాకు ఇస్తాడు. కాబట్టి ఆ మాట నమ్మండి. ఏ రీతిగా ఆయన రెట్టింపు ఆశీర్వాదం పొందుకోవడమే కాదు, మళ్ళీ 10 మంది సంతానం పొందుకున్నాడు. ఆ రీతిగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఎలోహిం, యోబు భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను శోధించబడిన తర్వాత సువర్ణం వలె మార్చబడతానని. అవును మా తండ్రి, ఈ లోకంలో మాకు అగ్ని లాంటి శోధనలు, శ్రమలు, బాధలు కలిగినప్పటికీ నశించిపోయే సువర్ణం ఏ విధంగా అగ్ని పరీక్ష నిలవబడుతుందో మా ఈ విశ్వాసము అగ్ని పరీక్షకు నిలవబడినదై మీకు మహిమకరముగా, దీవెనకరంగా ఉన్నట్లుగా మీ కృపను విస్తరింపజేసి నడిపించుమని నజరుడైన యేసు మెస్సీ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేసు మెస్సీ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.